హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి టాప్ 15 మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1 మోస్ట్ యాంటిసిపేటెడ్ జూనియర్ మూవీ. సో ఈ మూవీ ఎట్టకెళ్ళకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో మూవీలో ఏముంది భయ్య, ఈ మూవీ కోసం ఇంతలా అయితే ఎగిరిగా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో మూవీని అయితే ఈరోజు చూశాను. సో మూవీ అయితే అస్సలు బాగాలేదు. సో ఈ మూవీ టైం ఉంటే మాత్రమే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీలో వచ్చేసి హాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే, వైరల్ వయ్యారి సాంగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే యూట్యూబ్లోనే ఉంది అవైలబుల్గా అయితే, యూట్యూబ్లో చూసేయండి. సో మూవీ అయితే అస్సలు బాగాలేదు. మీకు టైం ఉంటేనే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. మనకు హాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2 అవర్ ఫాల్ట్ మూవీ. సో ఈ మూవీ అయితే మనకి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ మూవీని తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో మనకు డబ్ చేసి డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి అక్టోబర్ 16 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 3 కురుక్షేత్ర మూవీ. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అయితే రిలీజ్ అవుతుందంటే, మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు అక్టోబర్ 10 నుంచి అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 4 సర్చ్ మూవీ. సో ఈ మూవీని వచ్చేసి జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఇది మనకు తమిళ్, హిందీ, తెలుగు ఈ 3 లాంగ్వేజ్లో అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, మనకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి అయితే ఈ సర్చ్ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 భాగి 4 మూవీ. సో ఈ మూవీ మనకి టీడీ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఒక బాలీవుడ్ మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చి అక్టోబర్ 16 నుంచి అయితే ఈ భాగి 4 మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 6 కొత్తలోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ టీడీ ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 26 అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సిందే. కానీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ మూవీని అయితే ముందుకైతే పోస్ట్ పోన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో మల్టిపుల్ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకి ఎప్పటి నుంచి ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారండి, మనకు అక్టోబర్ 24 నుంచి అయితే పక్కాగా అయితే మనకి కొత్తలోక చాప్టర్ 1 మూవీ వచ్చేసి మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 7 భద్రకాళి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి విజయ్ యాంథోనీ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సెప్టెంబర్ 19 అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి. మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీ నుంచి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే, మనకు అక్టోబర్ 15వ తారీఖు నుంచి అయితే ఈ భద్రకాళి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి థియేటర్లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో మనకు అక్టోబర్ 15వ తారీఖు నుంచి కూడా మనకు జియో హాట్‌స్టార్ కూడా మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 8 లిటిల్ హార్ట్స్ మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి ఈటీవీ యాప్ అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ నుంచి మనకు ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, మనకు అక్టోబర్ 1 నుంచి అయితే మనకు రేపటి నుంచి అయితే మనకి ఈ మూవీ పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ మూవీ మనకి థియేటర్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఓటీటీలో కూడా మంచి హిట్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. నెంబర్ 9 మద్రాసి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే శివకార్తికేయన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ శివకార్తికేయన్ గారి కెరియర్లోని ఇది ఫ్లాప్గా నిలిచింది. ఈ మూవీ వచ్చేసి మనకు థియేటర్ మంచి ఫ్లాప్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయింది. హిందీ, తెలుగు, తమిళ్ 3 లాంగ్వేజ్లో అయితే మనకి ఈ మూవీ థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకు అక్టోబర్ 1 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 బ్యూటీ మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే సెప్టెంబర్ 19 అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి మంచి యావరేజ్గా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకి జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మూవీ పైన ఎక్కువ 1 మంత్ అగ్రిమెంట్ అయితే రాసుకోవడమే జరుగుతుంది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, మనకు అక్టోబర్ 16 నుంచి అయితే పక్కాగా అయితే మనకి బ్యూటీ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ బ్యూటీ మూవీ కోసం ఎవరైనా ఆడియన్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే, అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే, మనకైతే పక్కాగా అయితే అక్టోబర్ 16 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 వార్ 2 మూవీస్. ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకు తెలుగు నుంచి అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ బాలీవుడ్ నుంచి అయితే రితిక్ రోషన్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. అండ్ చాలా రోజులు అయితే అవుతుంది థియేటర్లోకి రిలీజ్ అయ్యి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే ఇంకా అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. కానీ మనకు అక్టోబర్ 1 వీక్ నుంచి అయితే మనకి ఈ మూవీని రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు అక్టోబర్ 1 వీక్ నుంచి సడన్గా అయితే ఏ టైంలో అయితే మనకి ఈ మూవీ వచ్చేసి
ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావచ్చు. మనకు మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 12 వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో, ఈ మూవీ మనకు ప్రాక్టికల్ థియేటర్‌లో మాత్రమే థియేట్రికల్ రిలీజ్ అయితే అవుతుంది. కొన్ని చోట్ల మనకు రిలీజ్ అయితే అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు నవంబర్ 26 నుంచెలైతే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. దాని తర్వాత వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు డిసెంబర్ 12 నుంచెలైతే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్‌లో వచ్చేసి డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. డిసెంబర్ 12 నుంచెల్లి. నెంబర్ 13 తేజ సజ్జా గారు హీరోగా యాక్ట్ చేసిన 'మిరాయి' మూవీ. సో, ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్స్ ఏకంగా 150 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ మనకు ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళుంటే మనకు ఈ మూవీ అయితే ఇప్పటికే అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. 2 మంత్స్ తర్వాతనే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఇంకా ఈ మూవీ కొన్ని చోట్ల అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, నియర్ బై థియేటర్‌లో రన్ అవుతుంటే తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ ఎంతలా బాగుంది. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచెల్లి ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, అందుకే 2 మంత్స్ తర్వాతనే మనకి ఈ మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఇంకా 1 మంత్ అయితే టైం అయితే ఉంది. సో, ఈ 1 మంత్ దాకా ఆగేటోళ్ళు ఉంటే ఆగండి. సో, తప్పకుండా మనకు ఈ మూవీ వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో అయితే మనకు నవంబర్ ఫస్ట్ వీక్ నుంచెల్లి అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 14 కిష్కింధపురి మూవీస్. ఈ మూవీలో హీరోగా వచ్చేసి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ విలన్‌గా వచ్చేసి మనకు అనుపమ పరమేశ్వరన్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సెకండ్ మూవీ ఇది. బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సో, వీళ్ళ కాంబినేషన్‌లో వస్తున్న ప్రతి మూవీ కూడా హిట్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ కోసం ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకి ఎప్పటి నుంచే రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ అక్టోబర్ 16 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ కిష్కింధపురి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఉంటే మనకైతే అక్టోబర్ 16 నుంచి పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఓజీ' మూవీ. సో, ఈ మూవీ మనకి థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ మనకి ఫస్ట్ డేనే మనకి ఏకంగా 154 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సెకండ్ డే 20 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. థర్డ్ డే 20 కోట్లు కలెక్ట్ చేసి మనకి ఏకంగా అయితే 3 డేస్‌లోనే మనకు 200 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో, ఇప్పుడు 5 డేస్‌కి గాను మనకు ఈ మూవీ ఏకంగా 250 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో, ఈ మూవీ మనకు ఎప్పటినుంచెల్లి ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళుంటే తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో, ఈ మూవీ మనకు ఓటీటీలోకి రిలీజ్ కావడానికంటే మనకు 2 మంత్స్ తర్వాతనే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. అందుకే థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో, మస్ట్ వాచబుల్ ఈ మూవీ థియేటర్‌కల్ ఎక్స్‌పీరియన్స్ అయితే పొందండి. సో, చాలా అంటే చాలా బాగుంది. సో, మీరు పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లోనే ఇలాంటి మూవీ ఎప్పుడు మీరు చూసుండరు. సో, అంతలా అయితే ఈ మూవీ అయితే బాగుంది. సో, ఈ మూవీని ఇంకా థియేటర్ వెళ్లి చూడాలనుకునేటోళ్ళు తప్పకుండా అయితే థియేటర్‌కి అయితే చూడడానికి ట్రై చేయండి. సో, ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికొస్తే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని అయితే పైన ఏకంగా 2 మంత్స్ అనేది అగ్రీమెంట్ అయితే రాసుకోవడం అయితే జరిగింది. సో, లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే మనకు నవంబర్ లాస్ట్ వీక్ నుంచెలైతే ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ టాప్ 15 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. గత 3, 4 వీడియోస్ అనేవి చాలా రీచ్ అయితే పోవట్లేదు. చాలా తక్కువ వ్యూస్ అయితే పోతున్నాయి. సో, తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. బూస్ట్ అవుతుంది వీడియోకి మీరు లైక్ చేసుకోవడం ద్వారా. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి.